నిన్న మ్యాచ్ చూసిన వారికి ఒకటే ఒక మాట అండి, వెల్ ప్లేడ్ జడేజా, వెల్ ప్లేడ్ జడేజా. అసలు మొత్తం T20కి ఏ మాత్రం తీసుకోని విధంగా జరిగినటువంటి మ్యాచ్లో ఉత్కంఠభరితం అండి, తీవ్రమైనటువంటి ఉత్కంఠభరితంగా సాగినటువంటి మ్యాచ్లో జస్ట్ 23 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం అనేది మనం చూసామన్నమాట. ఇంగ్లాండ్ అయితే లీడ్ పెంచుకుంది 2-1తో అనమాట. మార్నింగ్ టపటప వికెట్లు ఎప్పుడైతే పడిపోయినాయో అప్పుడు దాదాపు లంచ్ చేసిన తర్వాత లేదా టీలోపే మ్యాచ్ అయిపోద్ది అనుకున్నాం. అయినా సరే అంటే టీ బ్రేక్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారండి. అయినప్పటికీ అమోఘమైనటువంటి పోరాట పటిమ కనిపించినటువంటి జడేజా అసలు చాలామంది అండి ప్రేక్షకుల్ని టీవీలో కట్టిపడిచాడన్న ఎలాంటి ఆసక్తి లేదనమాట. కొంతమంది కామెంటరీ వినేవాళ్ళు, కొంతమంది టీవీ చూసేవాళ్ళు, ఎంతోమంది నేను చూశాను. విజయం దాదాపు చేతుల్లోకి వచ్చేసిందా అనిపించింది. టేలెండర్స్ కూడా ఎంత అమోఘమైనటువంటి సహకారం అందజేసినటువంటి విధానం మాత్రం చాలా 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 ఆకట్టుకుందండి. మరి చూడాలి 4వ టెస్ట్ మ్యాచ్లో ఏమన్నా మార్పులు చేర్పులకు ఆస్కారం ఉందా అని చెప్పి. ఎప్పుడూ కూడా కొంతమంది బ్యాట్స్మెన్స్ నుంచి మంచి ఆడితేనే మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చండి. కొన్ని సందర్భాలు ఏంటంటే లక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉందన్నమాట. మార్నింగ్ నేను 4 వికెట్లు కోల్పోయిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు కీలకమైన 3 వికెట్లు కోల్పోవడం అనేది టీమిండియాని భారీ దెబ్బతీయడం అయితే మనం చూసామన్నమాట, పంత్ వికెట్తో సహా. సో మిగిలిన టేలెండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, మహమ్మద్ సిరాజ్ కావచ్చు, వీరి నుంచి మాత్రం అమోఘమైన, నిజంగా చెప్తున్నా కదండి, బ్రహ్మాండమైనటువంటి సహకారం అందిందనమాట. అసలు సిరాజ్ ఒక్కొక్క బాల్ ఆడుతున్నప్పుడు, డిఫెన్స్ ఆడుతున్నప్పుడు మనలో ఎంత కాన్ఫిడెన్స్ అనేది మనకి ఏర్పడిందో, అసలు టీమిండియా విజయం వైపు దూసుకుపోతుంది అని చెప్పి ఒక్క 4 లాస్ట్ మూమెంట్లో జడేజా కొట్టినప్పుడు మాత్రం నిజంగానే అద్భుతం అనిపించింది. జై హో జై హో.